పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల అనంతరం ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. యూట్యూబర్ ఆదిశేషులపై దాడి ఘటనను మండల వైస్ ఎంపీపీ విశ్వనాథ్ రెడ్డి ఖండించారు. తనపై దాడి చేసి తిరిగి తాను దాడి చేశారని చెప్పడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుంకేశుల ఆదిశేషు బావమర్ది అతని అనుచరులు కలిసి రాత్రి ఎలక్ట్రికల్ దుకాణాన్ని ధ్వంసం చేశారని, ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్లను ఆయన మీడియాకు చూపించారు. షాప్ను ధ్వంసం చేసిన దానిపై కేసు పెట్టాలని ఎంపీపీఏ రాఘవారెడ్డి ప్రోత్సహించడం సరైంది కాదని విశ్వనాథ్ రెడ్డి అన్నారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేయాలని చూడడం సరైంది కాదన్నారు. వైసీపీలో అన్యాయం జరిగింది కాబట్టే తాను పార్టీ వీడి టీడీపీలో చేరానని విశ్వనాథ్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. నా పేరు కె విశ్వనాథ్ రెడ్డి, పులివెందుల మండల వైస్ ఎంపీపీ. నిన్న జరిగిన గొడవ ప్రతి ఒక్కరూ రకరకాలుగా నా మీద నిందలేస్తున్నారు. కానీ జరిగిన సంఘటన తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఆదికేశవులు అనే అతను నాకు ముఖపరిచయమే కానీ వేరే అతనితో నాకేం గొడవలు లేవు. నిన్న నా ఫ్రెండు షాప్లో పోయి నేను కూర్చున్నాక అతను నన్ను చూసి నాకు ఆపోజిట్లో వెహికల్ ఆపాడు. ఆపి ఎవరితో ఫోన్లో మాట్లాడినాడో 5 నిమిషాల తర్వాత యూటర్న్ చేసుకొని కారు వెహికల్ అక్కడ ఆపాడు. ఆపితే నేనైతే అతనితో పెద్ద ముఖపరిచయం లేదు కాబట్టి ఏం మాట్లాడలేదు. అతను నా వెనక పక్క నుంచి పోయే అవతల సైడ్ కూర్చొని ఏమన్నా బాగున్నావా అన్నాడు. సరే బాబు బాగున్నా అన్నాడు. బాగున్నా అన్నాక మధ్యలో మా అర్జున్ మా బ్రదర్ ఉన్నాడు. ఎందుకు బాబు పోస్టు పెట్టడం వల్ల అల్లర్లు ఎక్కువ జరుగుతున్నాయి, అన్న నీకోసమే మనం చెప్పినాడు అని అన్నాడు. అన్నప్పుడు ఆదికేశవులు ఏమన్నాడంటే, అతను ఏం చేశాడంటే ఫస్ట్ తను మాట్లాడింది రికార్డ్ చేయలే, తర్వాత నేను మాట్లాడింది మాత్రం రికార్డ్ చేశాడు. టీడీపీలో బ్రోకర్లో పార్టీది, నువ్వెట్ట బ్రోకర్లో పార్టీ లేకపోతావు, పోయి మళ్ళీ సమర్థించుతావా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. మాట్లాడేది ఏముంది, మేము తలుచుకుంటే నేనేమేం చేయగలుగుతాము, మా కథ నీకు తెలుసు కదా, నువ్వు పార్టీ మారి తిరగగలుగుతావా అన్నాడు. పద్ధతిగా మాట్లాడాలని మాట్లాడుతుండగానే అక్కడున్న రాడు తీసుకున్నాడు నా మీదికి. రాడు తీసుకుంటూనే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆపపోయినప్పుడు ఇసిరేసినప్పుడు ఇక్కడ తగిలింది, నాకు ఈ సైడ్ తగిలింది. తగిలినాక నేను సంపుతా అది బెదిరించి వెళ్ళిపోయినాడు రాడు చేతులను తీసుకొని. పోతా తన కారును తనే పగలగొట్టుకొని మళ్ళా నాకు చెయ్యి ఇరిగింది, దొంగ కట్టు కట్టుకొని, ఇప్పుడు చెయ్యి ఇరిగింది, గాయమైతే ఎక్కడికి పోతారు, సరాసరిగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. 2 గంటలు 3 గంటల తర్వాత దొంగ కట్టు కట్టుకొని వచ్చి నేను చెయ్యి ఇరుగొట్టానని దొంగ కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను పోయి కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇంకొకటి, రాత్రి అదే షాపు పైన తన బామార్ది 2 పిల్లలు పోయి షాప్ అంతా పగలగొట్టారు. పగలగొట్టి పొద్దున్నే ఆ పిఏ రాఘవంట నా మీద కంప్లైంట్ ఇమ్మని వాళ్ళకి ఫోన్ చేశాడు. అన్న మా షాప్ పగలగొట్టినా అంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. వాళ్ళకు పక్కన సీసీ ఫుటేజ్ తెలియదు వాళ్ళకు. నేను ఫోన్ చేసి ముందు సీసీ ఫుటేజ్ తిమ్మన్నాక ఆ సీసీ ఫుటేజ్లో షాపు ధ్వంసం చేస్తున్నారు 10:20కి. కంప్లైంట్ ఇమ్మని ఈ సీసీ ఫుటేజ్లో ఎవరైతే పగలగొట్టారో వాళ్ళందరూ గడ్డరమన్నాక ఈ రాఘవ ఏమంటాడన్న, నాయకులందరూ ఫోన్ చేసి ఇప్పుడు కంప్లైంట్ వద్దు, మేము రాజీ చేస్తాము, ఆఫీస్ కాడికి రమ్మన్నారు. మాకు నష్టం జరిగింది, మేమైతే ఆఫీస్ కాడికి రాము అన్నారు వాళ్ళు. మధ్యలో ఒక ప్లేస్కు మనోహర్ సార్ ఇంటికాడికి పిలిచిపోయినారు. పిలిచిపోయినప్పుడు మీరు కేసు ఎలా పెడతారో అని రాఘవ బెదిరిస్తారంట వాళ్ళను.
మనను ఇంత నీచమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఎస్, నేను పార్టీ మారినా, మీదేమన్నా దోచుకున్నానా? నా బాధ, నాకు ఎంత ద్రోహం జరిగింది, ఎంత అన్యాయం జరిగిందో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఈరోజు లేనిపోనేటన్ని నా మీద నిందలు మోపుతూ ఆది కేసులు నాకు ఏం సంబంధం ఉంది? నాకు సంబంధమే లేదు. అతనికి వాంటెడ్గా వచ్చి నా మీద దాడి చేస్తే మీరందరూ పార్టీ రంగు పులిమి వ్యక్తిగతాలు కనుక పార్టీ పులుముకొని ఏదో జరిగిపోయినట్టు స్టేట్ వైడ్ ఏదో చూపించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతే కాదు ఇది. మదొక్కసోడు చెప్తున్న రాఘవకు, నీకు మంచి పద్ధతి కాదు. నువ్వేమన్నా వైఎస్ఆర్లు ఎట్టా వాళ్ళకి సరిపోదు లేరు, ఏమన్నా ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడాలని ఏమన్నా పదం చూసుకొని ఏమన్నా చేస్తున్నామేమో. తగిన బుద్ధి చెప్తాం. నా జోలికి వస్తే ఇప్పుడు కూడా చెప్తున్నా నీకు, మీడియా సమావేశం ద్వారా పద్ధతి మార్చుకో. ఏం చేస్తావు? ఒక పిఏ గాడి పిఏ లాగా ఉండు. ఎవడయ్యా నువ్వు? నిన్నగాక మొన్న వచ్చినవి వైఎస్ కుటుంబం చేసి రాజకీయాలు చేసాం మేము. పిఏ గారి గురించి కాదు మేము చేసింది. ప్రతి ఒక్కరు వాదించారు. ఈరోజు నిన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కూర్చుంటాను మాట ఎప్పుడన్నా టౌన్లో ఉంటే ఎప్పుడన్నా కూర్చుంటాను. తెల్లసొక్కి వేసుకుని కూర్చున్నాడు. నేను విశ్వనాథన్ అనుకున్నాను, ఎవరు అనుకున్నాను పోయి జగదీశ్ అన్న అంటాడు కదా. ఇక యూట్యూబర్ సుంకేష్ల ఆదిశేషుపై దాడి జరిగింది. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆదిశేషు వైసీపీ తరపున ప్రచారం చేశారు. అయితే వైసీపీ తరపున ప్రచారం చేశారనే నెపంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఆదిశేషుపై దాడి చేశారు, కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆదిశేషుకు తీవ్రంగా గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ దాడి చేసింది టీడీపీకి చెందిన తుమ్మలపల్లి విశ్వనాథ్ రెడ్డి, అతని అనుచరులేనంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ ఎన్ని దాడులు చేసినా తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్తోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేశానని, తనపై దాడి చేసి తన కారు ధ్వంసం చేశారని ఆరోపించారు. పులివెందుల టీడీపీ నేత విశ్వనాథ్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉంది, తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆదిశేషు ఆరోపిస్తూ ఉన్నారు. నేను పులివెందుల వాసిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోయిన జెడ్పీటీసీ ఎలక్షన్లకు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా, టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశానని తుమ్మలపల్లెకు చెందిన విశ్వనాథ్ రెడ్డి గారు నా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది. ఈ దాడి ఎందుకు జరిగిందంటే, ఆయన నాకు 2 రోజుల కిందటి నుంచి నాకు ఫోన్లు చేసి బెదిరింపులు చేయడం కూడా జరిగింది. దానికి కావాల్సిన సాక్ష్యాలు ఫోన్ కాన్ఫరెన్స్లు అవన్నీ ఉన్నాయి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయాన్నే నేను నా మిత్రుడు, నా సోదర సమానుడైన ఎద్దుల అర్జున్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిరోజు నేను ఎప్పుడైతే పులివెందుల్లో అవైలబిలిటీ ఉంటానో, బిజినెస్ టైం అయిపోయిన తర్వాత ఆ టైంలో ఆయన దగ్గరికి పోవడం జరిగింది. నేను అక్కడ పోయిన సమయానికి విశ్వనాథ్ రెడ్డి గారు అక్కడ ఉండడం జరిగింది. సో నాకు ఆయన ఉన్నారని కూడా తెలియదు. నేను నా పని మీద నేను పోవడం జరిగింది. నార్మల్గా కూర్చొని మాట, నా పొద్దున ఉదయం ఫోన్ చేసి మా అర్జున్ రెడ్డి గారు ఫోన్ చేశారండి అని చెప్తే మా ఆయన పోవడం జరిగింది. పోయిన వెంటనే లోపల ఆయన ఈ ముఖం వేసుకుని కూర్చోవడం వల్ల నేను తిరుకొని వచ్చేసరికి ఆయన విశ్వనాథ్ రెడ్డి గారని తెలిసింది. ఆయన ఇటీవలే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా టీడీపీకి పోవడం జరిగింది. మరి ఆయన ఎవరిని మెప్పు పొందడానికి నా మీద దాడి చేసినాడో నాకు తెలియదు. కానీ పోయి కూర్చుంటే ఇట్లా నువ్వు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండవు, టీడీపీని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి నన్ను మాట్లాడడం జరిగితే నేను చెప్పడం జరిగింది, నేను పులివెందుల్లో ఉన్నంతకాలం, నా ఊపిరి ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గానే చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా చేస్తా, అవినాష్ రెడ్డి గారికి మద్దతుగానే ఉంటా, నా ఊపిరి వాళ్ళ కుటుంబానికి అంకితం అని చెప్పినాక ఆయనకు నచ్చక నా మీద తిరిగి వెంటనే అక్కడ ఉన్న ఫ్యాన్కు సంబంధించిన రాడ్లతో నా మీద తలకు కొట్టడానికి చూస్తే నేను ఇట్లా చెయ్యి అడ్డం పెట్టడం జరిగింది. చెయ్యి అడ్డం పెట్టిన సమయంలో నా చేతికి దెబ్బ తగిలి చేతికి దెబ్బలు జరిగింది. దాని తర్వాత అక్కడ ఉండే వస్తువులు, ఆ ఎలక్ట్రికల్ షాప్లో ఏమైతే వస్తువులు ఉంటాయో ఆ వైర్లు గీర్లతో దాడి చేయడం జరిగింది. దాన్ని నేను చిత్రీకరించడం కూడా జరిగింది. నా ఫోన్లో నేను వీడియో తీయడం కూడా జరిగింది. కావచ్చు, ఈరోజు నన్ను కావచ్చు, బీసీలను పైకి రాకూడదని మా ఊర్లో అవినాష్ రెడ్డి గారు కావచ్చు దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు దేవుడు, వాళ్ళ ఫ్యామిలీ బీసీలను ముందుకు తీసుకొచ్చి పైకి తీసుకురావడంలో
వాళ్ళు పెట్టని ప్రోత్సాహం లేదు. అంత ప్రోత్సహించితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకల్ లీడర్లు కావచ్చు, వాళ్ళ మెప్పు పొందడానికి కింది స్థాయి నాయకులు, పై లీడర్లు అయితే నేను చెప్పలేను కానీ కరెక్ట్ వాళ్ళే కొట్టినారని వాళ్ళ మెప్పు పొందడానికి కింది స్థాయి నాయకులు వాళ్ళకంటే ఎక్కువగా ఎదుగుతున్నామని మరి నాకు తెలియదు. వాళ్ళు ఏమి ఎదిగినారేమో తెలియదు కానీ మా నాయకులు మమ్మల్ని దగ్గర తీస్తున్నారేమో అని వాళ్ళు ఓర్చలేక ఏమన్నా మా మీద ఇలాంటి దాడులు ప్రయత్నం చేసినారేమో. అయితే గతంలో కూడా ఒకసారి నా ఇంటి మీదకి రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఎస్పీ గారిని, పులివెందుల డిఎస్పీ గారిని, అప్పట్లో డిఎస్పీ గారిని అందరినీ కోవడం జరిగింది. సార్ నాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి సార్ అని చెప్పి నేను అడగడం జరిగింది. ఎగ్జాక్ట్ గా జరిగిన 1 సంవత్సరం మీద 2 నెలలు మేబీ సంథింగ్ అనుకుంటా ఈ రోజు మళ్ళీ జరగడం జరిగింది. నాకు ఫోన్లు చేసి బెదిరింపులు, మిమ్మల్ని చంపుతామనే మాటలు, ఇంట్లో వాళ్ళ దగ్గర ఇంట్లో వాళ్ళకి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. నేను పోలీస్ శాఖ వారిని, హోమ్ మినిస్టర్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే అడుగుతాను. మీరు ప్రజాస్వామ్యాన్ని, మీకు ఇచ్చిన జనాలు ఇచ్చిన సుపరిపాలనను, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పెట్టి మీరు ప్రజాస్వామ్యాన్ని నిజంగా కాపాడతామంటే నాకు జరిగిన దాడిలో మీరు నాకు న్యాయం ఏ పక్క ఉంటే అది మీ పక్క ఉంటే మీ పక్క, మా పక్క అంటే మా పక్క, మీ పక్క ఉండదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని కూడా నా మీద ప్రయత్నం ఉంది. ఈ విధంగా చెప్తాను ఈ మీడియా ముఖంగా. నా మీద ఎటువంటి తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా కూడా అయితే పూర్తిగా కల్పితమే, ఏవి నిజం కాదు. మేము ఉన్న ప్రాంతంలో గూగుల్ టేక్అవుట్స్ తీయమను, సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎవరెవరు ఉన్నారు చూడమను. దయచేసి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, మొత్తం ప్రభుత్వ పెద్దలని అందరినీ కోరుతా ఉన్నాం.